హాయ్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవల్లి చాకరాజు. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్. సో ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో ముందుగా అది చూసి తర్వాత ఇది చూసేయండి, సో మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి అందరము పార్టీకి రెడీ అవుతున్నాము. సో పార్టీ వచ్చేసి ఫామ్ హౌస్లో అరేంజ్ చేశారు. బుజ్జమ్మ మాకు చలి పెట్టిన ఫ్రెండ్స్. అక్కడ చాలా చలిగా ఉండే. సో డిసెంబర్ సీజన్ అంటేనే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్గా ఇంట్లోనే చాలా చలి వస్తుంటుంది. అండ్ ఇంకా ఫామ్ హౌస్లో అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే ఉండదు, చాలా చల్లగా ఉంది. ఇంకా ఇట్లా కార్లో అయితే ఇట్లా కార్ పైన అయితే ఇట్లా మంచు పడుతున్న ఒక లేయర్ కనిపిస్తుంది మనకి. అండ్ దెన్ ఇది వచ్చేసి ఫామ్ హౌస్లో 2 రూమ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఆ రూమ్స్లో కూర్చుందామా అని ప్లాన్ చేసుకుంటున్నారు వీళ్ళు. సో ఈవెంట్ స్టార్ట్ అయ్యేంతలోగా సో ఇక్కడ అంతా డెకార్ అదంతా పిన్ని వాళ్ళ కొడుకులు వాళ్ళ కజిన్స్ అంతా వాళ్ళే చేసినారు. సో ఇక్కడ పెళ్ళిలో చేసినట్టుగా చేస్తున్నారు అనమాట. సో అమ్మాయిని తీసుకురావడం అబ్బాయిని తీసుకురావడం అలా. సో ఇప్పుడు కొత్తగా జరిగే పెళ్ళిళ్ళల్లో ఎలా అయితే ఫన్ జరుగుతుందో సో అదంతా ఇక్కడ వీళ్ళు 25 యానివర్సరీలో చేయాలి అని చెప్పి వీళ్ళందరూ చేస్తున్నారు. ఇట్లా దండాల దగ్గర అదంతా ఫన్. అండ్ దెన్ బాబాయ్ పిన్నికి నెక్లెస్ గిఫ్ట్ చేశారు. అండ్ దెన్ ఇంకా అట్లా అందరం ఒకటొకటి కేక్ కటింగ్, దాని తర్వాత ఫోటో సెక్షన్ అంతా స్టార్ట్ అయిందనమాట. సో ఈ సిల్వర్ జూబ్లీ అనేది చాలా క్లోజ్ సర్కిల్ వరకే చేసుకున్నారనమాట. అంటే మొత్తం ఫ్యామిలీ, ఏ ఫ్రెండ్స్ అలా ఏం లేరంట. సో చాలా అంటే చాలా బాగా అయిన ఉండే. జనరల్గా ఇట్లా అందరిని పిలుచుకొని ఇట్లా హెవీ క్రౌడెడ్ లాగా చేసుకోవచ్చు, బట్ ఈ ఫ్యామిలీ టైం అనేది మళ్ళీ మనకు దొరకదు. సో మనము ఎంతసేపు మన ఫోకస్ వచ్చిన వాళ్ళు తిన్నారా, లైక్ అందరికీ అన్నీ సమకూరినాయా లేదా అన్నీ చూడడమే సరిపోతుంది. సో ఈ క్లోజ్ ఫ్యామిలీ టైం అనేది దొరకదు. సో ఇది మాత్రం బెస్ట్ ప్లాన్. లైక్ కొన్ని ఫ్యామిలీస్ని ఇట్లా బయటికి తీసుకొచ్చి ఒక 1 డే అదంతా మైండ్ రిలాక్స్ చేయడం, అందరికీ ఇట్లా పార్టీలాగా అరేంజ్ చేయడం చాలా బాగుండే. సో ఇక్కడ పెద్ద హంగామా కూడా ఏం లేదు, మంచిగా అట్లా డీసెంట్గా అయిపోయింది అనమాట. ఈవెంట్ అంతా చాలా బాగుండే. అట్లనే ఎంజాయ్ చేయలేదు అనుకోవద్దు, ఎంజాయ్ మాత్రం సూపర్గా చేసినాము. సో ఇక్కడ మా డాడీ బుకే తెస్తే నేను మా పిన్ని బాబాయ్కి ఇవ్వాలనుకున్నా. అండ్ దెన్ ఇక్కడ అంతా బాబాయ్ వాళ్ళ లైక్ బాబాయ్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా. నెక్స్ట్ మేము వెళ్ళుండే ఫోటో దిగడానికి. నేను రెడీగా ఉన్న బుకే పట్టుకొని సో వాళ్ళకి ఇవ్వడానికి. దానికంటే ముందు ఇట్లా మా డాడీ షాల్వా అవి తెచ్చారనమాట. సో 25th యానివర్సరీకి కొంచెం ఇట్లా కప్పితే గౌరవప్రదంగా ఉంటుందని. అండ్ దెన్ వాళ్ళు షాల్వా కప్పాక ఇట్లా బుకే ఇచ్చి ఒక ఫోటో దిగి ఇంకా నెక్స్ట్ అట్లా ప్రాసెస్ అంతా అవుతున్నాయి అనమాట. చూసేయండి. నేను మీకు రా వీడియో పెట్టాలనే అనుకున్నా, బట్ వెనకాల మ్యూజిక్ ప్లే అవుతుంది. సో కాపీరైట్ ఇష్యూ వల్ల మనం పెట్టలేము. సో ఇంకా ఏం చేయలేక వెనక వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ సెకండ్ చెల్లి. లైక్ ఫస్ట్ చెల్లి ఏమో యుఎస్లో ఉంది, సో వాళ్ళు మిస్ అయిపోయారు. ఈ అమ్మమ్మ వాళ్ళు అయితే వచ్చారు. నా ముందు వీడియోలు ఎవరైతే చూసుంటారో వాళ్ళందరికీ తెలుస్తుంది లైక్ నాకు ఎంతమంది అమ్మమ్మలు, ఇంకా ఫ్యామిలీ ఎంత పెద్దది ఏంటి అనేసి. సో ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసమని లైక్ ఇక్కడ వచ్చేసి పిన్ని, మా మమ్మీ వాళ్ళ ఓన్ సెకండ్ సిస్టర్ బ్లాక్ శారీ. అండ్ ఎవరైతే పూలదండ వేసుకున్నారో మా మమ్మీ వాళ్ళ ఓన్ ఫస్ట్ సిస్టర్. సో అంత మా మమ్మీ వాళ్ళు 3.
అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి నానమ్మ అనమాట, లైక్ మా మమ్మీ వాళ్ళ మేనమామ వైఫ్. ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ థర్డ్ చెల్లి, సో వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ వచ్చేసి మా తాతయ్య వాళ్ళ ఓన్ బ్రదర్, సో వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ వచ్చేసి అనసూయ ఫ్యామిలీ. సో అనసూయ అంటే ఎవరు అనుకోద్దు, మా అమ్మమ్మ, లైక్ అమ్మమ్మ లేరు. అండ్ ఇదంతా మా లైక్ పిన్ని సైడ్ ఫ్యామిలీ అనమాట. మొత్తం హోల్ ఫ్యామిలీ ఒక పిక్చర్ దిగినుండే. అండ్ దెన్ ఇక్కడ ఇట్లా ఫైర్ క్యాంప్ అరేంజ్ చేసినారు చలి కోసం. ఇంకా ఇట్లా కొంచెంసేపు కూర్చుందామని ఇట్లా వచ్చినుండే. సో ఇందాక క్లిప్లో చూపించిన అతని ఈ డ్రాయింగ్ చేశాడు. సో ఇదే పిన్ని బాబాయ్ గిఫ్ట్ చేశారు. సో చాలా అంటే చాలా థాట్తోని మీనింగ్ఫుల్గా డ్రాయింగ్ చేసినుండే. సో చాలా బాగా డ్రాయింగ్ చేస్తారంట. మా తమ్ముడు వాళ్ళు జనరల్గా చెప్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటాడు అతని డ్రాయింగ్స్. సో చాలా అంటే చాలా బాగా డ్రా చేసినుండే. ఇక్కడ వచ్చేసి డిస్కషన్ జరుగుతుంది అనమాట, పూల్లో దిగాలా లేదా అని చెప్పేసి. ఎందుకంటే చాలా చల్లగా ఉంది, బట్ దిగాలనే ఆతృతగా ఉంది. ఏం పెడదామని చెప్పు. సో అక్కడ అందరము డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇంకా డ్యాన్సులు చేయడం మొదలు పెట్టామన్నమాట. సో డ్యాన్స్ చేస్తే చలి పుట్టట్లేదు. సో ఇంకా మంచిగా ఉందని చెప్పి అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. సో ఇక్కడైతే మ్యూజిక్ యాడ్ చేయట్లేదు. సో ఏదైనా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటే అవన్నీ మాత్రం కొంచెం రాక్ క్లిప్స్ పెట్టినా అనమాట. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డ్యాన్స్ స్టెప్పులతో, కొత్త కొత్త పాటలతో అందరం చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ప్రతి ఒక్కరు వచ్చి ఇన్వాల్వ్ చేసి డ్యాన్స్ చేసినారు. అంతా మంచిగా అనిపించినుండే. The next morning. అరౌండ్ 1:30 వరకు అట్లా ఎంజాయ్ చేసి అండ్ నెక్స్ట్ అట్లా రూమ్కి వెళ్ళి పడుకొని దాని నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ ఫామ్ హౌస్కి వచ్చాము. ఎర్లీ మార్నింగ్ వచ్చి పూర్లో దుంకాలనే ఉండే, బట్ అక్కడ సినారియో చూస్తే వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. సో మేము 9కి వెళ్ళినా అక్కడ వాటర్లో దిగలేకపోయినాం. అరౌండ్ 10 or 11 కల్లా దిగినుండే మెల్లగా, ఫుల్ ఎండ కొడుతున్నప్పుడు. అంతలోపు ఇక్కడ తండూరి చికెన్ లాగా చేయాలని చెప్పి చేస్తున్నాడు అనమాట మా తమ్ముడు. ఇట్లా బొగ్గుల మీద మొత్తం చికెన్ కాల్చాలన్నట్టు. సో ఇక్కడ ఇవి కాలినట్టుగానే అందరం తినేస్తున్నాం అనమాట. సో ఆ వేడిగా
తింటేనే మంచిగా అనిపిస్తుంది. సో తిని టేస్ట్ చేసి అంతా బాగుండే. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తే బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ స్విమ్మింగ్కి రెడీ అవుతుండే అనమాట. ఇక్కడ మంచిగా మాయిశ్చరైజర్ రాసుకొని నేను స్విమ్మింగ్ కోసమని సిద్ధమైనుండే, కానీ ఇట్లా మంట దగ్గర కూర్చోవాల్సి వచ్చింది. సో ఇంకా చెప్పా కదా చల్లగా ఉండే వాటర్. ఇంకా మేము వచ్చిన టైం వరకు కూడా ఇంకా అందరూ రాలేదు. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళేమో పిన్ని వాళ్ళ ఊరికి దగ్గరలో ధర్మపురి టెంపుల్ ఉంటుంది. సో నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినుండే ఆ దర్శనం అంతా చేసుకోవడానికి అందరు వెళ్ళినారు. అండ్ మేమే పిల్లలం ఇట్లా పూల్లో కొంచెం ఎంజాయ్ చేయాలి కొంచెంసేపు అని చెప్పేసి ఇంకా మేము టెంపుల్కి వెళ్ళలేదు. సో ఇవన్నీ చాలా మంచి మెమొరీస్ అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్తో వెళ్ళడము ఒక డిఫరెంట్ వైబ్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో ఎంజాయ్ చేయడం ఇంకో డిఫరెంట్ వైబ్. సో ఈ ఈవెంట్కి అయితే ఆల్మోస్ట్ అందరు అటెండ్ అయ్యారు అనమాట. అందరికీ పాసిబుల్ అయినుండే. సో చాలా మంచిగా అనిపించినుండే. పూల్లో దిగినాక ఎలాగో స్విమ్మింగ్ రాదు కాబట్టి ఆ బెలూన్స్ ద్వారా కొంచెం ఫన్ జనరేట్ చేసుకున్నాం. ఒక గేమ్ లాగా క్రియేట్ చేసుకొని ఇట్లా బెలూన్లో వాటర్ నింపి ఒక బాల్ లాగా రెడీ చేసి దాన్ని త్రో చేస్తే ఇట్లా వెళ్ళి పికప్ చేసుకోవడం, అదంతా డిఫరెంట్ గేమ్ లాగా కొంచెం ఫన్. మమ్మల్ని మేమే ఎంటర్టైన్ చేసుకున్నాం చాలాసేపటి వరకు. ఇంకా ఇది వచ్చేసి ఇంకా స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు సో అందరం మామూలుగా టైర్డ్ అయిపోలేదు. స్ట్రైట్గా ఒక 2 నుంచి 2.5 hours వరకు సూపర్గా ఎంజాయ్ చేసినాము అందరము. అండ్ ఎంజాయ్ చేయడమే కాకుండా వీళ్ళు ఇట్లా పట్టుకొని లేపి ఎత్తేస్తున్నారు అనమాట. ఇది రాక్ క్లిప్ పెడితే బాగుండు, బట్ వెనకాల మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఏం చేయలేము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మేము లంచ్ చేయడానికి వచ్చినుండే అరౌండ్ 2-2:30కి. ఇంకా మంచిగా చికెన్ బిర్యానీ అరేంజ్ చేసినుండే. సూపర్గా కడుపు నిండా తినేసి అండ్ కొంతసేపు అట్లా కూర్చున్నాం అనమాట అందరము. అండ్ తర్వాత ఇంకా కొంతసేపటికి ఒకళ్ళు అట్లా మెల్లగా స్టార్ట్ అయినారనమాట వెళ్ళిపోవడానికి. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీవల్లి చాతరాజు. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటే చూసి ఎంజాయ్ చేసేయండి. అంటిల్ దెన్ బాయ్.